హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకొక శుభవార్త అయితే తెలపడం అయితే జరుగుతుందండి. అదే ఆడబిడ్డ నిధి పథకం అనమాట. సో, ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ప్రతి నెల రూ. 1,500 ప్రతి సంవత్సరం రూ. 18,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఎప్పుడు అందించబోతుంది? అలాగే దీనికి సంబంధించి కానీ ఎవరు అర్హులనేది కూడా తెలుసుకుందామండి. అయితే ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి గాను అంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం గానీ, అలాగే తల్లికి వందనం పథకం గానీ, ఈ యొక్క ఉచిత బస్సు పథకం అంటే స్త్రీ శక్తి పథకం కింద ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రారంభించడం అనేది జరిగింది కదా! అలాగే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ ఎప్పుడెప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందని చెప్పేసి చాలామంది మహిళలు ఎదురు చూస్తున్నారండి. అయితే వారికి సంబంధించి గాను అర్హతలేంటి? ఎలా అప్లై చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇలా ప్రతీదీ కూడా మీకు తెలియజేస్తాను. సో, ముందుగా ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ మహిళల కోసం మనకి ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఉచిత బస్సు పథకం అంటే స్త్రీ శక్తి పథకం అనేది ప్రారంభించడం అనేది జరిగిందనమాట. సో, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చని కూడా తెలపడం అయితే జరిగిందండి. అలాగే ఈ యొక్క పథకం కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి అనేక పథకాలు అంటే మహిళల కోసం అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇక్కడ మీరు గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ చూపించి ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, రేషన్ కార్డ్ గానీ చూపించి మీరు ఎక్కడికైనా ప్రయాణించవచ్చండి. ఈ యొక్క ఉచిత బస్సు పథకం సంబంధించి గాను. సో, దీనికోసం చాలామంది మహిళలు ఎదురు చూసారు. సో, వారికి ఈ యొక్క అనుకూలంగానే మనకి ఈ పథకం అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అయితే మనకి తల్లికి వందనం పథకం సంబంధించి గాను ప్రతి నెల కూడా రూ. 15,000 ఇస్తామని చెప్పేసైతే అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి అదే విధంగా మనకేంటంటే రూ. 13,000 అనేది అందించడం జరిగిందండి. మిగతా రూ. 2,000 అనేది స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మహిళల కోసం అనేక పథకాలనేవి ప్రారంభించడం జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రారంభించడం జరిగింది కదా! ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి గాను ప్రతి సంవత్సరం 3 సిలిండర్లనేవైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆ విధంగానే అందించడం అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను. అయితే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను అంటే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఇచ్చే అవకాశం ఉందో తెలుస్తుందనమాట. అంటే ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చింది కదండీ! రూ. 1,500 ప్రతి నెల అందిస్తామని చెప్పేసి మహిళల కోసం. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను కేవలం అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. అయితే ఆ అర్హతలు ఏంటని కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ఇందులో చూసుకున్నట్లయితే మనకి గతంలో అంటే తల్లికి వందనం పథకం సర్వేలో కూడా ఏంటంటే 6 దశల ధృవీకరణకు సంబంధించి రూపొందించడం అయితే జరిగిందండి. ఈ యొక్క 6 దశల ధృవీకరణలో కనుక మీరు గనుక ఎంపిక ఉంటే మాత్రమే మీకైతే వర్తిస్తుందనమాట. లేదంటే రాదండి. అయితే వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి ఇచ్చే అవకాశం ఉందో తెలుస్తుందనమాట. అయితే ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి అర్హతలు ఏంటని చెప్పి మీరు అడగొచ్చు. ఇక్కడ మనకి కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. అలాగే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గానీ వారికైతే రాకపోవచ్చండి. ట్యాక్స్ పే చేస్తున్న వారికైతే రాదండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 4 చక్రాల వాహనం 4 వీలర్ వెహికల్ ఉన్న వారికైతే రాకపోవచ్చనమాట. ఇలా మనకి మొత్తంగా 6 దశల ధృవీకరణనేవైతే రూపొందించడం అయితే జరిగిందండి. ఈ అర్హత లిస్ట్‌లో కనుక ఉంటేనే మీకైతే వస్తుందనమాట. అంతే చాలామంది అడుగుతున్నారు. మరి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంగతి ఏంటని చెప్పేసి, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోండి. గత వీడియోస్ కూడా చెప్పుకుంటూనే వస్తున్నాను. సో, చాలామంది మిస్టేక్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే తల్లికి వందనం పథకంలో కూడా ఏంటంటే అర్హత ఉండి కూడా అన్ని అర్హతలు ఉండి కూడాని మనకి బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా అంటే ఇన్‌యాక్టివ్‌గా చూపించింది. యాక్టివ్‌గా లేకపోవడం వల్ల వారికి అర్హతలైనా గానీ వారికైతే రాలేదనమాట. సో, ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకొని మళ్ళీ రెండో అవకాశం కల్పించి వారికి జమ చేయడం అయితే జరుగుతుందండి. ఆ విధంగా మీకు ముందుగా అవ్వకుండా ఉండాలంటే మాత్రం ముందుగానే మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌లనేవి యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ గాని లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి కంపల్సరీగా మీరు ఏ అకౌంట్ తీసుకున్నా గానీ ఈ కేవైసీ కానీ, ఎన్‌పీసీ లింకప్ అయిన కంపల్సరీగా చేయించుకోండి మిత్రులారా. దీని ద్వారా ఏంటంటే
అంటే మహిళల కోసం గానీ, ఏ ప్రభుత్వ పథకాలకు సంబంధించి గానీ, ఎటువంటి నిధులు విడుదల చేసినా కానీ ఏ అడ్డంకి లేకుండా మీకైతే జమ అవుతది. ప్రభుత్వ పథకాల కోసం ఈ కేవైసీ, ఎన్‌పీసీ తప్పకుండా మ్యాండేటరీ అయితే చేశారు. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయించుకోండి. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ నిధులు ఎప్పుడు విడుదల చేస్తామని చెప్పి చాలామంది అడగొచ్చు. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఆగస్టు 25వ తేదీ నుంచి మనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందండి. దీనికి సంబంధించి కూడా త్వరలో అధికారిక ప్రకటన అయితే రానుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్‌స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.